హాయ్ గైస్, ఈరోజు మిస్టీరియస్ ఫ్యాక్ట్ బెర్ముడా ట్రయాంగిల్ గురించి. ఎంతోమంది మిస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్ నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి గురించి. బ్రూస్ జెర్నాన్ ఆయన పేరు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఈ ట్రయాంగిల్లో ఇప్పటి వరకు ఎన్నో విమానాలు మరియు ఓడలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు వాటి ఆచూకీ కూడా తెలియలేదు. భూమిపై ఉన్న ఎన్నో మిస్టీరియస్ కథల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఈ వ్యక్తి ఈ ట్రయాంగిల్ నుంచి బతికి బయటపడ్డాడు కూడా. ఈ స్టోరీ 1970లో డిసెంబర్ 4న స్టార్ట్ అయింది. ఆ రోజు బ్రూస్ గార్డెన్ అనే వ్యక్తి ఒక సింగిల్ ఇంజిన్లో తయారు చేయబడ్డ ఒక ఎయిర్క్రాఫ్ట్లో ఆండ్రూస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు. వ్యాపార నిమిత్తం బ్రూస్ తరచూ ఈ దారిలో వెళ్తూ ఉండేవాడు. ఈ ప్రయాణానికి 90 నిమిషాలు టైం పడుతుంది. బ్రూస్ ప్రయాణించే దారిలో బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఉంటుంది. బ్రూస్ గార్డెన్ ఎప్పటిలాగే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కాసేపు ప్రయాణించిన తర్వాత ఆకాశంలో 1000 ఫీట్ల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపిస్తాయి. ఆ దారిలో అప్పుడప్పుడు ఇలా మేఘాలు ఉండేవి కాబట్టి బ్రూస్కి పెద్ద వింతగా ఏమీ అనిపించలేదు. ఆ నల్లటి మేఘాలు క్రమక్రమంగా పెద్దగా అవ్వడం బ్రూస్ చూశాడు. చివరికి ఎయిర్క్రాఫ్ట్ మేఘాల నుండా ప్రయాణించి కాసేపటి తర్వాత బయటికి వస్తుంది. కాసేపు గడిచిన తర్వాత 11,000 ఫీట్ల ఎత్తులో ఎయిర్క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకుముందు కనిపించిన మేఘం కన్నా పెద్దగా కనిపించాయి. ఈసారి కూడా ఎయిర్క్రాఫ్ట్ ఆ మేఘం గుండా వెళ్తుంది. ఈ మేఘం ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది. అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది. మెరుపులు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపులు కాకుండా ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కట్టిముట్టేశాయి. బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్ళేదారి కనిపించలేదు. కాసేపు గడిచిన తర్వాత వెలుతురు కనిపించింది. మేఘాల నుంచి బయటకు వెళదామనేసరికి ఎయిర్క్రాఫ్ట్లో ఉండే కంట్రోల్స్ పనిచేయడం ఆపేశాయి. ఎలక్ట్రానిక్స్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతున్నట్టు బ్రూస్ గమనించాడు. బ్రూస్ ప్రకారం ఆ మేఘాలలో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి, అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ ఎయిర్క్రాఫ్ట్ను నడిపిస్తున్నట్టు కనిపించింది. ప్లేన్లో కంట్రోల్స్ ఎంతో ముఖ్యం. దీనికి సపరేట్గా వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంట్రోల్స్ మిస్ అయితే ఆ ప్లేన్ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా చూస్తున్న బ్రూస్కు భయం అనిపించింది. ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటకు వచ్చే సమయంలో మేఘాలు మొత్తం దగ్గరకు అవ్వటం గమనించాడు. తన వద్ద కొంత సమయమే ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా ఆ మేఘాల నుంచి బయటకు వచ్చేసాడు. మేఘాల నుంచి బయటికి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించగా తాము మియామికి దగ్గరలో ఉన్నామని తెలిసింది. ఇది విన్న బ్రూస్కి నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం 45 మినిట్సే అయింది. అప్పుడే గమ్యాన్ని చేరుకున్నానా, ఇది ఎలా సాధ్యం అని బ్రూస్ కంగారు పడ్డాడు. గమ్యానికి చేరిన తర్వాత తన ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా చెక్ చేశాడు. ఆ ఇంధనంలో సగమే ఖర్చు అయింది. ఇంకా సగం ప్రయాణం కోసం కావాల్సిన ఇంధనం కూడా అలాగే ఉంది. బ్రూస్ యవ్వన సమయం నుంచే ఎయిర్క్రాఫ్ట్ను నడిపేవాడు కాబట్టి బ్రూస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అని కూడా చెప్పొచ్చు. బ్రూస్ ఎప్పటిలా కాకుండా ఈసారి కేవలం సగం ఇంధనంతోనే 90 నిమిషాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే పూర్తి చేయడం అనేది తనకి ఆశ్చర్యంలాగా అనిపించింది. పలువురు ఎక్స్పర్ట్స్ను అడగగా వాళ్ళ వద్ద కూడా ఏం జరిగిందో అనే దానికి మాత్రం జవాబు లేదు. కానీ బ్రూస్ మరియు ఇతరుల థియరీ ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ ఆ మేఘాలలో ఉన్నప్పుడు వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిందని చెప్పారు. ఈ రోజుకి కూడా బ్రూస్ ఎయిర్క్రాఫ్ట్ తక్కువ సమయంలో ఎలా ప్రయాణించింది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత బ్రూస్ తనతో జరిగిన ఘటనలను పుస్తక రూపంలో రాశాడు. ఇది బెర్ముడా ట్రయాంగిల్ నుంచి తప్పించుకున్న బ్రూస్ జెర్నాన్ స్టోరీ.